హాయ్ నమస్తే అండి. నేను ఇమ్రాన్ ఖాన్. వెల్కమ్ టు భారత్ కార్స్ అండి. భారత్ కార్స్ మదనపల్లి. మనం వీడియో దాదాపు అప్లోడ్ చేసి కూడా 1 వీక్ అయిపోయిందనమాట. ఎందుకంటే నాకు కూడా చాలా మంది అడుగుతున్నారు. అంటే వీడియో అప్లోడ్ చేయలేదు కదా అని చెప్పి. నేను ఈ మధ్యలో ఒక 1 వీక్ నుంచి విజయవాడలో నేను ఉన్నాను కాబట్టి మనకు కుదరలేదండి. ఎందుకంటే అక్కడ కూడా ఏద్దాం అనుకున్నా. కానీ మనం ఎక్కడ పడితే అక్కడ అంటే బండి ఎత్తుతానే వీడియోలు వేస్తే బాగుండదు. ఎందుకంటే నాకైతే నచ్చదు అది ఖచ్చితంగా 100%గా. బండి తెచ్చిన తర్వాత మనం చూడండి, మీరు ఒకసారి బండి తెచ్చిన తర్వాత ఇట్లుంటేనే నేను పెడతా. అంతేగాని ఏదైనా వస్తా దారిలో గానీ, అంటే ఎక్కడ బండి తీసుకుంటే అక్కడైతే గానీ నేనైతే ఖచ్చితంగా ఏయలేను. బండ్లు తెచ్చినాం. ప్రెజెంట్ అయితే ఒక 5, 6 బండ్లనేది తెచ్చినాము. ఇంకా డైలీ అప్డేట్ అనేది ఇస్తాను. ఇంకా ఈ బండి విషయానికొస్తే బండి వెంటో అండి. వోక్స్‌వ్యాగన్ వెంటో హైలైన్ టాప్ ఎండ్ అన్నమాట. టాప్ ఎండ్ వైట్ కలర్ అండి. బండి చూసుకున్నట్టయితే 2013 మోడల్, 2013 మోడల్ బండి చూసుకుంటే మీరు ఏదైనా గానీ ఒక పార్ట్ మారలేదు, ఒక గ్లాస్ మారలేదు. అండ్ ఈవెన్ ఇంకో విషయం ఏమంటే మీకు ఎక్కడ గానీ 100% నాన్ యాక్సిడెంటల్ ఉంటుంది. ఎందుకంటే వెంటో అంటానే చాలా మందికి డౌట్ రావచ్చు. వోక్స్‌వ్యాగన్ వెంటో గానీ, పోలో గానీ, అంటే స్కోడాకి సంబంధించిన బండ్లు గానీ మెయింటెనెన్స్ ఎక్కువుంటాయి. ప్లస్ అది కాక బండ్లు ఊడిపోయి ఉంటాయి. బాగా వాడేస్తారనుకుంటారు గానీ, బండి పరంగా మాట్లాడుకుంటే మనం 1,82,000 అయితే తిరిగింది. టోటల్ షోరూమ్ సర్వీస్ అయితే ఉందండి. టోటలీ షోరూమ్ సర్వీస్ ఉంది. ఎందుకంటే షోరూమ్ సర్వీస్ ఉన్నప్పుడు మనకు 2,00,000 తిరిగినా కూడా మెయింటెనెన్స్ బాగుంటుంది కాబట్టి ఇంజిన్ అయితే పర్ఫెక్ట్‌గా ఉంది. ఇంగా శబ్దాల విషయానికొస్తే మీకు సస్పెన్షన్ గానీ, ఏ చిన్న సౌండ్ గానీ లేదండి. కన్ఫర్మ్‌గా లేదు. 100%గా మీరొచ్చి ఈ బండి అంటే మీకు నచ్చి ఓకే అని ట్రైల్ చూసుకున్నా కూడా ఫలానా ఈ బండిలో చిన్న పని ఉందని చెప్పినా మీకు నేను ఆ పని అయితే నేను చేసి చేయడానికి నేను రెడీగా ఉంటాను. ఎందుకంటే ఎందుకు అంత కన్ఫర్మ్‌గా చెప్తానంటే, ఈ బండి విజయవాడలో కొన్నామండి. ఎందుకంటే విజయవాడలో తీసుకున్నాము. నేను అక్కడి నుంచి నేనే తీసుకొనొచ్చినా కాబట్టి మీరు ట్రైల్ బహుశా నాకు తెలిసిండి ఒక 2 కిలోమీటర్లు, 3 కిలోమీటర్లు మహా ఎక్కువ అంటే కూడా 5 కిలోమీటర్లు పోతారు గానీ దానికంటే ఎక్కువ పోలేరు. నేనైతే ఒక 500 కిలోమీటర్లు నేను ఒక్కడినే వచ్చినా కాబట్టి నాకు తెలుసు బండి ఎట్లుంటుంది ఏమనేది. ఎందుకంటే క్లారిటీ కోసం నేను కస్టమర్‌కి చూపించాలి. ఎందుకంటే కస్టమర్‌కి చూపించాలి కాబట్టి దానికోసం నా దగ్గర నేను జర్నీ చేసేటప్పుడు వీడియోలు కూడా ఉంటాయి. అంటే ఫలానా ఈ రీడింగ్‌లో నేను తోలినాను, ఆ రీడింగ్‌లో తోలినాను అని చెప్పి ఫలానా కన్ఫర్మేషన్ కోసం వీడియోలు కూడా పెట్టినాననమాట. ఎందుకంటే క్లారిటీగా ఉండాలి. ఎందుకంటే నేను తెచ్చానా, వేరే వాళ్ళు తెచ్చారా అని చెప్పి అంటే నేనే తెచ్చినా కాబట్టి నేను అంత క్లారిటీగా చెప్తానా, బండి గురించి నేను ఎంత వివరణ ఇస్తానో అంత క్లీన్‌గా ఉంటుంది కాబట్టి ఎందుకంటే ఆడు చెక్ చేసి నేను బండి ఎత్తుకున్నాను. ఇంక బండి విషయానికి వచ్చేద్దాం. ఎందుకంటే బండి డీటెయిల్స్ వద్దాం. 2013 హైలైన్ వైట్ కలర్ అండి. ఏపీ 07 అండి. నంబర్ కూడా నేను చూపిస్తాను. వెనకాల చూపిస్తాను మీకు. ఏపీ 07 పాసింగ్ నంబర్ చూసుకుంటే నంబర్ కూడా ఫ్యాన్సీ నంబర్ 2979 అనమాట. బండి చూద్దాం రండి మనం. బండి ఒకసారి చూస్తే గన మీకు చూసుకోవచ్చు. గ్లాసులు గాని, ఏ ఒక్క పార్ట్ గాని మారలేదు. ఎనకాల బంపర్ అయితే ఖచ్చితంగా ఎనకాల బంపర్ వచ్చి గిర్రలు పడింటే టచ్ అప్ ఓనరే చేపించినాడనమాట. ఓకే. బండి ఒక్కసారి అవుట్‌లుక్ చూడండి మీరు కావాలంటే. అవుట్‌లుక్ విషయానికొస్తే దూరం నుంచి చూపిస్తాను. టోటల్ బండి మీకు అవుట్‌లుక్ అనేది కనిపిస్తుంది చూడండి. క్లీన్‌గా అయితే అవుట్‌లుక్ కూడా చూపిస్తాను. ఎక్కడ గాని మీకు 100% 200% నాన్ యాక్సిడెంట్ లేదు. ఇంకోటేమంటే చాలా మంది ఏమంటే విజయవాడ, గుంటూరు అటు సైడ్ ఏమన్నా రస్ట్‌లున్నాయని అడుగుతారు. రస్ట్ పరంగా మాట్లాడుకుంటే మనం చిన్న రస్ట్ కూడా ఉండదు. ఎందుకో చెప్తానంటే ఏపీ 16 గాని, ఏపీ 07 గాని రస్ట్ 100% ఉండవండి. ఎందుకంటే బహుశా ఎప్పుడు రేర్‌గా ఉంటాయి. ఏపీ 27 రేర్‌గా ఉంటాయి. అండ్ ఏపీ 26 అయితే గాని 100% మీకు రస్ట్ అనేది కామన్‌గా వస్తుంది. మనకి ఈ బండిలో ఎంత ఒరిజినాలిటీ ఉందనేది మనకి ఈ కింద పార్ట్ అండి. ఈ చూడండి రన్నింగ్ మోడ్ చూస్తే తెలుస్తుందనమాట. ఒరిజినాలిటీ ఎంతుంది ఏమనేది. ఒకసారి గ్లాస్ కూడా చూపిస్తాను. ఒకసారి రండి మీరు. గ్లాస్ చూసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు మీరు. మీరు గమనిస్తే ఇక్కడ చూడండి 2013 ఉంటుందనమాట. ఓకేనా? ప్రతి గ్లాస్ కూడా 2013 ఉంటుంది. ఇంగా ఇంటీరియర్ విషయానికొద్దాం. ఇంటీరియర్ చూసుకుంటే మీరు ఇంటీరియర్ ఒక్కసారి గమనించండి. లోపల చూసుకుంటే ఇంటీరియర్ అయితే నాకు నచ్చింది దీంట్లో మెయిన్ కాన్సెప్ట్ చెప్తాను. నాకు దీంట్లో నచ్చిందే అంటే అవుట్‌లుక్ పరంగా బండి నాకు నచ్చినా గూడా ఇంటీరియర్ చానా బాగా నచ్చింది. నేను కావాలంటే ఇంటీరియర్ చూపిస్తాను చూసుకోండి మీరు. రీడింగ్ గూడా చూపిస్తా. ఒక్కసారి మీరు రీడింగ్ చూడండి. 1,82,000 అయితే తిరిగిందండి. 1,82,000 అయితే తిరిగింది. మైలేజ్ పరంగా ఎత్తుకుంటే మనం మైలేజ్ కూడా 20 ప్లస్ వస్తుందండి. ఎందుకంటే నేను మీకు ఏమంటే ఈ ఒంగోలుకొచ్చాననమాట. ఒంగోలులో మళ్ళీ నేను రూ. 3,000 డీజిల్ పట్టాను. ఇప్పుడు కూడా ప్రస్తుతానికి ఈ బండిలో అయితే మీకు 300 కిలోమీటర్లు అంటే హాఫ్ ట్యాంక్ ఉందండి. ఇంక ప్లేయర్ విషయానికొస్తే ప్లేయర్ షోరూమ్ ప్లేయరే. ఇంక ఏసీ ఏది గాని మీకు టోటల్ 100% ఉంటుందండి బండి. మీకు నాకు తెలిసింటి ఫోటోలోనే అంటే వీడియోలో కనిపిస్తా ఉంటుంది. బండి ఎంత క్లారిటీ ఉంది, బండి లోపల ఎంత నీట్‌గా ఉందనేది. ఇంక రూఫింగ్ చూస్తే షోరూమ్ అండి. షోరూమ్ రూఫింగే ఉంటుందన్నమాట. దీనికైతే నేను ఎందుకంటే మాకు ముందే వర్షాలు పడుతున్నాయి. దానివల్ల నేను వాటర్ వాష్ కూడా చేపియలేదండి. ఎందుకంటే వాటర్ వాష్ చేపియకపోయినా కూడా లోపల ఎంత నీట్‌గా ఉందంటే ఎందుకంటే వాళ్ళ మెయింటెనెన్స్ అండి. యాక్చువల్‌గా ఏమంటే అది వాళ్ళు వేరే ఈ రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళ దగ్గర అయితే బండి మనమైతే కొనడం అయితే జరిగింది.
అక్కడ నుంచి తీసుకొని వచ్చిన కాబట్టి వాళ్ళ మెయింటెనెన్స్ అయితే సూపర్ అండి. ఎందుకంటే ఈ ఈ స్టిక్కర్ చూసి చెప్పచ్చు మనము. ఈ స్టిక్కర్ చూడండి ఒక్కసారి. ఈ స్టిక్కర్ అనేది వాళ్ళు కొన్నప్పుడు షోరూమ్ లో అంటే అప్పుడు వేయించారనమాట. అంటే ఏది ఇక్కడ గిర్రలు పడకూడదు, ఏది తగలకూడదు అని చెప్పి ప్రతి 4 డోర్స్ కూడా ఈ స్టిక్కర్ ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతానికైతే ఈ స్టిక్కర్ అనేది షేడ్ అయిపోయింది. మనం తీసినామంటే మళ్ళీ గలీజ్‌గా ఉంటుందని చెప్పి మనం తీయలేదండి. అందుకని ప్రస్తుతానికి ఈ బండి ఇదైతే అట్లే ఉంది. 4 డోర్లు కూడా అట్లే ఉంటుందన్నమాట. ఓకే. మీరు ఒక్కసారి లోపల కూడా చూడండి. గమనించండి. ఒకసారి బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను. మీకు ఇది హైలైన్ అండి. హైలైన్ అన్నమాట. హైలైన్‌కైతే మీకు బ్యాక్ సైడ్ చూడండి. బ్యాక్ సైడ్ కూడా ఏసీ వెంట్ అనేది వస్తుంది ఇక్కడ. అది ప్లస్ ఎయిర్ బ్యాగ్స్ అన్నీ వస్తాయి. ఎందుకంటే మీకు దీంట్లో బేసిక్ మోడల్‌కైతే ఎయిర్ బ్యాగ్స్ ఏవి రావండి. పెట్రోల్, డీజిల్ అనుకుంటారు చాలా మంది. ఇది డీజిల్ వేరియంట్ అండి బండయితే. చాలా మంది అడుగుతా ఉంటారు బహుశా మళ్ళీ నాకి. ఇంకా టైర్స్ విషయానికొస్తే ముందర టైర్స్ చూసుకుంటే ముందర ఫుల్ ఉన్నాయి. ఎనకాల చూసుకుంటే మనకు అద్దం బటన్ అంటే 50% అన్ని టైర్స్ ఉన్నాయండి. ముందర చూసుకుంటే మీకు ముందర ఫుల్ ఉంటాయి. కొత్త టైర్లు జేకే టైర్స్ అన్నమాట. బండయితే 100 నేను చెప్తాను కదా! 100% బాగుంది బండి. ఇంక నంబర్ అదే చెప్తి కదా! నంబర్ చూసుకుంటే మీకు 2979 ఫ్యాన్సీ నంబర్ అండి. టోటల్ నంబర్ కూడా 9 వస్తుంది. అండ్ మంచి రేసింగ్ నంబర్ కూడా. ఇంగా అదే చెప్తి కదా! ఈ బండి అంటే మీకు డిక్కీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఒక్కసారి. డిక్కీ కూడా ఎందుకంటే చాలా వరకు మీకు డిక్కీ దీంట్లో కూడా ఏమంటే ఇటియోస్ మాదిరే పెద్ద డిక్కీ వస్తుంది. మీకు ముందర ఎందుకంటే డిక్కీకి సంబంధించి బటన్ కూడా ముందర మీకు డోర్‌లో ఇస్తాడన్నమాట. దీంట్లో ఆప్షన్ కూడా వేరుగా అంటే సమ్ రివర్స్ ఉంటాయి కొన్ని. అండ్ మీకు దీంట్లో కీలో కూడా ఉంటదన్నమాట. కీలో కూడా మీకు డిక్కీ ఆప్షన్ ఉంటుంది. కీ జస్ట్ ప్రెస్ చేసి పట్టుకున్నామంటే ఓకే. చూడండి. ఇంక లోపల డిక్కీ చూసుకోండి. లోపల డిక్కీ చూసుకుంటే చానా స్పేస్ ఉంటుందన్నమాట. లోపలైతే చానా అంటే చానా నీట్‌గుందండి బండైతే గన. ఒక్కసారి ఇది కూడా ఎత్తి చూపిస్తా మ్యాటర్ నేను. లోపల చూసుకుంటే మీకు జాకీ గాని, జాకీకి సంబంధించిన జాకీ రాడ్లు గాని అన్ని టోటల్ స్టెప్నీ చూసుకుంటే స్టెప్నీ ఫుల్ ఉందండి. స్టెప్నీ కూడా ఫుల్ ఉందన్నమాట. లోపల ఎక్కడ గాని మీకు టోటల్ అంతా బావుంటది బండైతే గన 100% బావుంటుంది. మంచి బండ్లనేది కామన్‌గా ఏమంటే మనకు బండ్లు దొరుకుతాయి. కానీ మంచి బండ్లనేది దొరికేది చానా కష్టమండి. ఎందుకంటే ఈ మనము ఒక 2 రోజులు లేట్ అయినా పర్వాలేదు. నేను అదే చెప్పేది ప్రతిసారి మీకు. నా వీడియోల్లో మంచి బండ్లు ఉంటేనే ఏస్తాను. ఒక 2 రోజులు తట్టుకుంటే మంచి బండ్లే వస్తాయి వీడియోలో గాని, రోజు ఏయాలంటే పనికిరాని గుజిరి బండ్లు గుజిరి బండ్లు కూడా ఏస్తానండి. ఒకసారి ఈ పక్క కూడా చూద్దాం మనము. ఈ పక్క బాడీ లైన్ కూడా క్లారిటీగా చూసుకోండి మీరు. ఎందుకంటే నేను ఫోటోలు అంటారు గానీ, ఫోటోల కంటే కూడా మీకు వీడియో ఏస్తే క్లారిటీ ఉంటుందన్నమాట. వీడియోలో కూడా క్లారిటీ కనిపిస్తుంది. మీకు ఫోటో కంటే కూడా వీడియోలోనే బావుంటుందన్నమాట బండి చూసుకుంటే మీరు. ఎందుకంటే చాలా సార్లు నేనంటా చాలా మంది ఫోటోలు కావాలంటారు. ఫోటోలు కాదండి. ఫోటోల కంటే కూడా మీకు వీడియోలో అయితే నేను క్లారిటీగా చూపించడం అయితే జరుగుతుందన్నమాట. ఎందుకంటే మీకు ఎంతసేపు ఫోటోలో ఏమొస్తుంది? చాలా మంది ఫోటో అడుగుతారు. ఫోటో దేనికండి? ఫోటోలు కాదండి. వీడియోలో అయితే క్లారిటీగా మీకు చూపిస్తాను గదా! ఆ వీడియో చూసుకోండి. మీకు నచ్చినట్లయితేనే మీరు ఆఫీస్ కాడ రండి. ఓకే అంటే ట్రైల్ చూడండి. ట్రైల్ చూసే పని గూడా లేదు అనుకుంటా. నాకు నమ్మే వాళ్ళైతే గన ట్రైల్ చూసే పని గూడా లేదు. లేదు మేము ట్రైల్ చూసామంటే ట్రైల్ చూసుకోండి. ఓకే అంటేనే మాట్లాడదాం. ఇంక ప్రైస్ విషయం గూడా లాస్ట్ డిస్కస్ చేద్దామండి. ప్రైస్ విషయం గూడా. ఎందుకంటే ప్రైస్ ఏమంటే 2011, 12 ఆ మోడల్లే చెప్తారు 4,00,000. మనం 2013 కాబట్టి వేరే రేట్ చెప్దాము. అంటే వేరేది కాదు. మీకు బెస్ట్ ప్రైజే ఉంటుంది నాకు తెలిసుంటది. ఇంగా బ్యానెట్ అనేది ఓపెన్ చేసిస్తాను. బ్యానెట్ ఓపెన్ చేసి మీకు ఇంజిన్ సెక్షన్ కూడా చూపిస్తానండి. టాప్ ఎండ్ వెహికల్ అండి ఇది. హైలైన్ అంటే టాప్ ఎండ్ వస్తుందన్నమాట. ఒకసారి ఇంజిన్ చూడండి. ఇంజిన్ కూడా చాలా క్లీన్‌గా అయితే మెయింటైన్ చేసినారండి వాళ్ళైతే గన. మీకు ఎక్కడ గాని మీరు చూసుకోవచ్చు. ఎక్కడ గాని మీకు 100% ఉంటుంది బండయితే గన. బ్యాటరీ అయితే 2022లో ఏసినారు. దీని వారంటీ అయితే మన దగ్గర అయితే లేదు. వాళ్ళైతే ఏం చెప్పలేదు దాని గురించయితే. బ్యాటరీ అయితే 22 బ్యాటరీది. ఇంక ఆయిల్ సర్విస్ విషయానికొస్తే మీరు ఆయిల్ సర్విస్ వచ్చి 1,74,000 అయితే సర్విస్ పోయింది. ఇప్పుడు 1,82,000 అయితే తిరిగింది. 1,84,000 అయితే మీరు సర్విస్ చేసుకోవాల్సొస్తదండి ఖచ్చితంగా. ఇన్స్యూరెన్స్ విషయానికొస్తే ఇన్స్యూరెన్స్ గూడా ఈ మంత్ 23 వరకు ఉంటుందన్నమాట. దానిపైన మీరు కట్టుకోవాల్సొస్తది. ఓకే. మీకెక్కడ బ్యానెట్ కూడా చూసుకోవచ్చు. బ్యానెట్ కూడా క్లీన్‌గుంటుంది. ఏ డోరు గాని పుచ్చలేదు. బ్యానెట్ గాని పుచ్చలేదు. ఎందుకంటే ఎక్కడ గాని రస్ట్ ఉండదు. ఎనకాల బంపర్ ఒకటి టచ్ అప్ అయిందండి ఖచ్చితంగా. అది తప్పనించి బండిలో ఏం ప్రాబ్లమ్ అనేది లేదు. 100%గా ప్రాబ్లమ్ లెస్ బండండి. బండి బావుంది.
ఓకే. ఇంగా కీ విషయానికొస్తే కీ గూడా ఎందుకంటే కీ డబుల్ కీ ఇచ్చినారండి. ఎందుకంటే ఫస్ట్ ఓనర్ వాళ్ళే గాబట్టి మీకు కీ గూడా డబుల్ ఉంది. 2 కీస్ ఉన్నాయి. ఇన్స్యూరెన్స్ ఈ మంత్ 23కి అయిపోతుంది. బండి మ్యానుఫ్యాక్చరింగ్ గూడా 2013 రిజిస్ట్రేషన్ గూడా 2013 అన్నమాట. ఎందుకంటే అది కూడా చాలా మంది అడుగుతారు డౌట్‌గా. ప్రతి డీటెయిల్ గూడా నేను వీడియోలోనే మెన్షన్ చేయననమాట. 2013 బండి హైలైన్ టాప్ ఎండ్ అన్నమాట. డీజిల్ వేరియంట్ మీకు మ్యానుఫ్యాక్చరింగ్ 13 రిజిస్ట్రేషన్ 13 ఫ్యాన్సీ నంబర్ 2979 బండి నంబర్ గూడా. ఎందుకంటే దయచేసి మళ్ళీ మళ్ళీ నాకు ఫోటోలైతే అడగద్దండి. ఎవరు కంపల్సరీగా నాకు ఈ బండి కావాలనుకునే వాళ్ళు నా దగ్గర ఫోటోలు అడగండి. మీకు టోటల్ డీటెయిల్స్ అనేది ఇచ్చేసాను. మళ్ళీ మళ్ళీ ఫోటోలు కాకుండా. ఎందుకంటే ఫోటోలు జస్ట్ టైమ్ పాస్ తీసుకుంటారని చెప్పి నేను చాలా సార్లు చెప్తా. చాలా సందర్భాల్లో చెప్పినాను కూడా టైమ్ పాస్ ఫోటోలు తీసుకోవద్దండి. ఎందుకంటే మీకు టైం వేస్ట్, నాకు టైం మీకు టైం వేస్ట్ కాదు. మీకు టైమ్ పాస్ కానీ మాకైతే టైం వేస్ట్ అండి. ఎందుకంటే మీకు మరి నేను అంటే వేరే వేరే ఉద్దేశ్యంతో నేను చెప్పలేదు. మీరు టైమ్ పాస్ చేసుకోవద్దండి. మీరు ఏ ఇంట్రెస్ట్ ఉన్నారో, ఏ బండికి ఇంట్రెస్ట్ ఉన్నారో ఆ బండి కొనండి అంటాను. ఎందుకంటే అన్ని బండ్లు తెప్పించుకొని మీరు కన్‌ఫ్యూజ్ అయితారు. ఆ కన్‌ఫ్యూజన్‌లో ఏమంటే బండి ఖచ్చితంగా 100% కొనరన్నమాట. చూస్తానే ఉంటారు. కానీ ఇది చూద్దాం, అది చూద్దామని కొనరు 100%గా. ఓకే. ఈ బండి ప్రైస్ విషయానికొస్తే ఎవరైనా కావాలనుకుంటే నాకు దయచేసి కాల్ చేయండి, మెసేజ్ చేయండి. నేను ప్రైస్ మెన్షన్ చేస్తాను. ఆ ప్రైస్‌కి ఒక 10,000 అంటే మాక్సిమం ఎక్కువ ఉండదు. రూ. 10,000 డిఫరెన్స్ ఉంటుంది. అంతే నెగోషియేషన్. ఎందుకంటే బండి క్వాలిటీ బండి కాబట్టి, మంచి బండి కాబట్టి, మీకు 100% వర్తబుల్ బండి కాబట్టి మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎవరైనా కావాలంటే ఆఫీస్ కాడికొచ్చేయండి. వచ్చి మీరు ట్రయల్ చూడండి. వన్స్ మీకు ట్రయల్ చూసిన తర్వాత నచ్చితేనే మాట్లాడదాం. నచ్చకపోతే మీరు జస్ట్ బండి చూడండి. నచ్చకపోతే వద్దండి. ఇంగో ఇంగో విషయం అంటే ఈ మధ్య కాలంలో చాలా మంది ట్రైల్ పోతన్నారు. బండి కావాలంటారు. ట్రైల్ పోతన్నారు. ట్రైల్ పోయేసొచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం. మా వోళ్ళొచ్చిన తర్వాత మాట్లాడదాం అది అంటన్నారు. దయచేసి అట్లంటే గూడా మేమైతే ట్రైల్ అయితే ఇయ్యదలుచుకోలేదండి. ఎందుకంటే మీకు వన్స్ ఓకే. మీకు టోటల్లీ బండి ఓకే. మీకు ఇంగ ప్రైస్ గూడా ఓకే అంటేనే ట్రైల్ తీసుకోండి. లేకపోతే వద్దండి. ఎందుకంటే చాలా మంది టైమ్ పాస్‌కి అట్లా తిరుక్కొనొచ్చేసి మళ్ళీ మాట్లాడతామని చెప్తున్నారు. అది కాదండి. అది బావుండదు. ఎందుకంటే బండికి సంబంధించినోళ్ళు వాళ్ళు డీజిల్ ఏసి పెడతారు. వాళ్ళు మెయింటెనెన్స్ ఉంటుంది. వాళ్ళు తుడిచి పెడతారంటే మన ఆఫీస్‌లో తుడిచి పెడతామన్నమాట. మళ్ళీ ఒక్కసారి అట్లా పోయేసొచ్చేసి మళ్ళీ గలీజ్ చేస్తారా? అది కాదు. మీరొచ్చిన తర్వాత ఓకే అంటేనే ట్రైల్ ఎత్తుకోండి. బండి బావుంటుంది. ఏదైనా మళ్ళీ వర్క్ ఉంటే మాకు చెప్పండి మీరు. వర్క్ లేకపోతే మేము 100% ఇస్తాం చెప్పిస్తాము. మీకు వర్క్ ఉంటే ఏదైనా చెప్తే మేము రెక్టిఫై చేపిచ్చే బాధ్యత మాది. ఎవరికైనా ఇంగా డౌట్‌లు ఏమైనా ఉంటే నాకు కాల్ చేయండి, మెసేజ్ చేయండి. దీని గురించి డీటెయిల్స్ అనేది మాట్లాడుకుందాం. ఓకే. మా కెమెరామన్ రాజశేఖర్‌తో నేను మీ ఇమ్రాన్ ఖాన్. జై హింద్.